హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లిటరేచర్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిజికల్ సైన్స్లోని కొలతలు టాపిక్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. బ్రిటిష్ పద్ధతి అని దేన్ని పిలుస్తారు? బ్రిటిష్ పద్ధతి అని దేన్ని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 FPS. విద్యుత్ ప్రవాహ తీవ్రతకు SI ప్రమాణం ఏమిటి? విద్యుత్ ప్రవాహ తీవ్రతకు SI ప్రమాణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 కెల్విన్. గ్రహ దూరాలను నది వెడల్పును కొలవడానికి ఉపయోగించే పద్ధతి ఏది? గ్రహ దూరాలను నది వెడల్పును కొలవడానికి ఉపయోగించే పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 సర్వే గొలుసు పద్ధతి. వెర్నియర్ స్కేలు కనీస కొలత ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 0.01 సెంటీమీటర్. స్థిర ఘనపరిమాణం గల ద్రవాలను ఒక పాత్ర నుంచి మరి ఒక పాత్రలోకి మార్చడానికి ఉపయోగించే పరికరం ఏది? స్థిర ఘనపరిమాణం గల ద్రవాలను ఒక పాత్ర నుంచి మరి ఒక పాత్రలోకి మార్చడానికి ఉపయోగించే పరికరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పిపెట్. రైల్వే స్టేషన్లో ఉపయోగించే త్రాసు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ప్లాట్ఫామ్ కాటా. 1 సెంటీమీటరు ఎన్ని మిల్లీమీటర్లకు సమానం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 10 మిల్లీమీటర్లు. 1 సెంటీమీటర్ వచ్చేసి 10 మిల్లీమీటర్లకు సమానం. సిజిఎస్ పద్ధతిలో పొడవుకు ప్రమాణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సెంటీమీటరు. అత్యంత ఖచ్చితంగా కాలాన్ని కొలిచే సాధనాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 పరమాణు గడియారం. సున్నితపు త్రాసులో డోలనాలు తగ్గి సూచిక నిలిచే స్థానం పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 విరామ స్థానం. ఈ క్రింది వాటిలో 1 లీటరు ఎంతటికి సమానం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 1000 సెంటీమీటర్ క్యూబ్. ఒక ఘన సెంటీమీటర్ ఎన్ని మీటర్లకు సమానం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 10 to the power of -6 మీటర్ క్యూబ్. ఒక ఆంగ్స్ట్రామ్ ఎన్ని మీటర్లకు సమానం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 10 to the power of -10 మీటర్లు. ఒక ఆంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of -10 మీటర్లు. జెడ్ఆర్పి కన్నా తక్కువ విరామ స్థానానికి పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 LRP. బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు పొడవులను తెలిపేందుకు పరమాణు వ్యాసార్థాలను తెలిపేందుకు ఉపయోగించే కొలత ఏది? బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవుల పొడవులను తెలిపేందుకు పరమాణు వ్యాసార్థాలను తెలిపేందుకు ఉపయోగించే కొలత పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఆంగ్స్ట్రామ్.
వెర్నియర్ కాలిపస్లో మొత్తం వెర్నియర్ విభాగాల సంఖ్య ఎంత? వెర్నియర్ కాలిపస్లో మొత్తం వెర్నియర్ విభాగాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 10. కాంతి ఉద్దీపన తీవ్రతకు ప్రమాణం ఏమిటి? కాంతి ఉద్దీపన తీవ్రతకు ప్రమాణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 కెండెల్లా. ఉష్ణోగ్రతకు ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం ఏమిటి? ఉష్ణోగ్రతకు ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 కెండెల్లా. గాజు పలక మండంలో తీగ వ్యాసాలను కనుగొనడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? గాజు పలక మండంలో తీగ వ్యాసాలను కనుగొనడానికి ఉపయోగించే పరికరం పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 స్క్రూ గేజీ. ఒక మాధ్యమిక సౌర దినం ఎన్ని సెకండ్లకు సమానం? ఒక మాధ్యమిక సౌర దినం ఎన్ని సెకండ్లకు సమానం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 86,400 సెకండ్లు. 86,400 సెకండ్లు. కింది వాటిలో ఉత్పన్న రాశి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 వైశాల్యం. సున్నపు రాయి ఘనపరిమాణం కనుగొనడానికి ఉపయోగించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 కిరోసిన్. స్ప్రింగ్ త్రాసును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? స్ప్రింగ్ త్రాసును కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 రాబర్ట్ హుక్. బంగారు తారతమ్య సాంద్రత ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 19.3. ద్రవాల తారతమ్య సాంద్రతను నిర్ణయించడానికి దేనిని ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 సాంద్రత బుడ్డి.